అష్టాదశాధ్యాయనిం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణిం. పరిపూర్ణ పరబ్రహ్మ పవిత్ర ఆత్మస్వరూపులారా, ఆ మొబైల్ అట్లా ఆఫ్ చేయండి, ఆ మాటలు కొంచెం తక్కువ చేయండి. అన్నంక భోజనం చేసేటప్పుడు మాటలు చెప్పుకుంది, ఎప్పుడూ మాటలే కొంచెం తగ్గించండి. భగవద్గీత 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు. శ్రేష్టమైంది, పవిత్రమైంది, మన మోహాన్నే పారదోలుతుంది. ఏమి శ్రద్ధ వహించి ఇంటే సాధన చేస్తే అది మనకి లభ్యమవుతుంది. మన సహజానంద స్వాములకి నా ఒక నమస్కారాలు. స్వాములు నాకు ఒక 15 సంవత్సరాలు ఇంకా పరిచయం. మన స్వాములు సాధన చేస్తారు, బాగా మంచి దీంట్లో ఉన్నారు, పద్ధతిలో ఉన్నారు. వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు. పరిపూర్ణ పరబ్రహ్మ పవిత్రాత్మ స్వరూపులారా, మీకు అందరికీ నమస్కారం. శ్రద్ధతో వినండి, ఇవాళ మాట్లాడతారు. కమలమ్మ నిలుపు, మాట్లాడొద్దండ 10 నిమిషాల్లో, అన్నాక 2 గంటల పైన మాట్లాడకుండా. ఎంత చెప్పినాను కొందరు స్వభావాలు ఇడిచెళ్ళే, అది వాళ్ళు ఉండే అంధకారంలోనే వాళ్ళదే రైట్ అని అంటారు కొందరు. అది ఏమో మనం చేసాక వెళ్ళా. అయినంత మీరు మొబైల్ ఆఫ్ చేసి వినేట్లు ఉంటే వినండి, లేదేమో అవతల పోవచ్చు ఉంటే పోవచ్చు, అది మీ ఇష్టం. మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుషుల సందర్శన అంటనే జగద్గురు శంకరాచార్యులు చెప్పింది. ఈ మనుష్యత్వము, ఈ మానవత్వము ఊరికే వచ్చింది లేదు, బాగా ఆలోచన చేయండి. రిపీట్ నోట్ దిస్ పాయింట్ అండి. ఎన్నో జన్మాల్లో మనం చేసిండేట్లా పూర్వ పుణ్య ఫలం ఇంకా ఈ మానవ జన్మ వచ్చింది, బాగా అర్థం చేసుకోండి. దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాలా, మీకే సంబంధం పుట్టింది. ఆ మనిషి పుట్టినాక నేను వచ్చిండేది ఏమిటి కోసమో, నేను ఏమి ఇక్కడిని ఇంకా ఎత్తుకొని పోవాలా, నేను ఎట్లా బతుకల్లా అంటనే దాన్ని వేదాలు ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. దాన్ని మనము గంభీరంగా అర్థం చేసుకోవాలి. పురుష ప్రయత్నం ఇంకా అర్థం చేసుకోవాలా. అట్లా మానవ జన్మ వచ్చినప్పుడు ముముక్షత్వం అంటే పరమాత్మని చింతన, పరమాత్మని స్మరణ, పరోపకారం, నిస్వార్థ జీవనం. ఎంత అయితే అంతా ఒకే హతి ఇకేక అయ్యేళ్ళే. ఏమో చిన్నగా చిన్న బిడ్డ, 2 ఏళ్ళ బిడ్డ లేస్తాడు, ఒక అజ్జి పెడతాడు, తిరిగి పడిపోతాడు, తిరిగి లేస్తాడు, పరాడతాడు. అట్లా మనమును ఏమో కొంచెం మన చేతిలో అయినంత చిన్నగా ఒక సాధన, ఒక స్మరణ, ఒక శ్లోకాన్ని ఇట్లా చిన్నగా మనం పోతూ ఉంటే అది ఈ పద్ధతి కాదు, రేపు జన్మంలో ఉన్న పంట ఇస్తుంది. మనము ప్రయత్నమే చేయకుండా ఉంటే, మనము శ్రవణమే చేయకుండా ఉంటే, భక్తిగా వినకుండానే ఉంటే ఎట్లా తెలుస్తుంది? నీకే తెలీదు. ఇప్పుడు గురువులు ఉన్నారు, వీళ్ళు గురువులే మనకి, మహాత్ములు ఉన్నారు. ఇట్లా వాళ్ళు చెప్పిండేదాన్ని మనము శ్రద్ధాపూర్వకముగా భయభక్తుల్ని ఇంకా విని ఆ ఒక పాయింట్ అన్నా ఏదన్నా కానీ వాళ్ళు చెప్పిండే ఎట్లా పాయింట్లలో ఒక పాయింట్ అన్నా కానీ మీరు మననం చేస్తే మీ ఒక మనసు ఆనందాన్ని పొందుతుంది, భక్తి పెరుగుతుంది, మోక్షము వస్తుంది. ఏమో వస్తుంది, ఏమో పోతుంది, ఏమో ఉండాము, ఏమో మాట్లాడేది ఇవంతా ఉండకూడదు. ఏమో కొంచెమన్నా నిష్ట ఉండాల. నిష్టే పరాకాష్ట, బాగా ఆలోచన చేయండి. నిష్ట
ఈ జ్ఞాన నిష్ఠ అనేది ఎవరన్నా కానీ చెప్పేతవుడు, జ్ఞానాన్ని చెప్పేతవుడు, ఉపనిషత్తు చెప్పేతవుడు, భగవద్గీత చెప్పేతవుడు ఇష్టానుసారము స్వేచ్ఛాచారిగా మాట్లాడకూడదు. మాట్లాడితే వాళ్ళకి అది తొందర, పక్కలన్నోళ్ళకి తొందర. అందుకోసము గురువులు చెప్పేటప్పుడు ఒక అర్ధ గంట 10 నిమిషాల్లో వినండి. మీకినూ ఆనందం వస్తుంది, చెప్పిన వాళ్ళకినూ సంతోషము. ఓ నేను ఇట్లాగే చెప్పినప్ప అందరూ సంతోషపడరి. అందరికీ కావాల్సింది అట్లాదే. జ్ఞానము ఎవరికొద్దు చెప్పండా, భక్తి ఎవరికొద్దు చెప్పండా, అందరికీ కావాలనే వచ్చిండేది సంతోషం. మేము ఒప్పుకుంటా ఉన్నాం. అయితే కొంచెము భక్తి ఉన్ని, కొంచెము నిష్ఠ ఉన్ని అంటుంటేనే పెద్దోళ్ళు అంటూ ఉంటారు. అది వినిండాము. ఆ ప్రకారము కృష్ణ పరమాత్మ అర్జున్ని ఈ ఒక సాంఖ్యోగాన్ని చెప్పా. 1వ అధ్యాయము అర్జున విషాద యోగం. చూడ ఏడ్చేది, అర్జునుడు కూడా ఏడ్చాడు. మనము ఏడుస్తాం ఒక్కొక్క సమయంలో. ఇట్లా ఏడ్చుకొని జీవనం చేస్తారు కొందరు ఏమో ఏడ్చిందాయా ఇంకా ఆనందాన్నన్నా చూతాము, సంతోషాన్నన్నా తెలుసుకుందాము, జ్ఞానాన్నన్నా తెలుసుకుందాము అని ఇంకొందరు ఆ ఏడ్చేదాన్ని ఇడిచి వచ్చి వేరే దాన్ని భక్తిని హెచ్చుగా చేసుకుంటారు. అట్లా కొందరు ఉంది, వాళ్ళు అదృష్టవంతులు. అదే ప్రకారము ఇక్కడ కౌరవులకి పాండవులకి యుద్ధము ఫిక్స్ అయ్యా. ఆ ఒక యుద్ధానికి కౌరవులు వచ్చిండారు రణరంగంలోకి, పాండవులు వచ్చిండారు. కృష్ణ పరమాత్మ సారథి, అర్జునుడు కూర్చో ఉన్నాడు రథంలో. ఆ రథాన్ని తెచ్చి కౌరవులకి పాండవులకి మధ్య నిలిపినాడు. నిలిపి చూస్తూ ఉన్నాడు. అర్జునుడు చూసా, అందరినీ చూసిందే ఆయనకి కొంచెము భీతి వచ్చా, కొంచెము భయము వచ్చా, కొంచెము మోహము వచ్చా. అయ్యో మా తాత, మా పిన్నయ్య, మా గురువులు, మా వాళ్ళు వీళ్ళెంత సొబ్బి నాకు పాపం వస్తుందే పొద్దు అంటుంటాను. ఇందే ఏడ్చా. ఎలా అంటే పుట్టినప్పుడు ఇంకా ఏడ్చుకొనే పుట్టినది కొందరు, సచ్చే వరకు ఏడుస్తారు కొందరు. అర్జునుడు ఇక్కడ మాత్రం ఏడ్చా. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడు, చూడప్పా, నువ్వు సచ్చేవాళ్ళ గురించి ఏడొద్దు, ఉండేవాళ్ళ గురించి ఏడొద్దు. శ్లోకం బాగుంది చూడండి. అశోచ్య అన్యశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూచ నాను సూచంతి పండిత. అంటే ఎంత బాగుందో. శ్రీ భగవాను వాచ పరమాత్మ చెప్తా ఉన్నాడు, అర్జునా, నువ్వు చంపినా వాళ్ళు సచ్చేవాళ్ళు, నువ్వు చంపకుండా ఉన్నాను వాళ్ళు సచ్చేవాళ్ళు. వాళ్ళ గురించి నువ్వు యాలప్ప మోహం పుడతావో, యాలప్ప భీతి పుడతావో వద్దు అంటని పరమాత్మ చెప్తా ఉన్నాడు. అర్జున్కి ఇంకొకటి ఏమొచ్చా అక్కడ ఆలోచన చేయండి. దేహభావన వచ్చా, మా తాత, మా గురువులు అనేది వచ్చా. ఈ దేహానికి ఈ జన్మలో గురువు కరెక్టే, అర్థం అవుతుంది కొందరికి. ఈ దేహము గ్యారంటీలే, ఇది ఇప్పుడో రేపో మన్నాడో పోతుంది శరీరం. ఆ గురువులు పోతారు. ఎందరో గురువులు మా ఎదురుగానే దేహాన్ని ఇడిచిరి, మేము క్యూలో ఉండాం, మా శరీరము పోతుంది అంటుంటే దాన్నే అది తత్వం. దాన్ని తత్వబోధ చేసే పరమాత్మ. నువ్వు పిరికితనం పొట్టి ఎనికిపోతే నువ్వు క్షత్రియుడు కాదు, నిన్ను అందరూ ప్రపంచమంతా అనుకుంటారు. వద్దు, ఎత్తు బాణాలు యుద్ధం చేయి. ఇదే ఈ శరీరము 24 తత్వాలను ఇంకా కూడుండేట్లా శరీరం ఇది. 24 తత్వముల మీద పరతత్వము ఎరిగిన ప్రాజ్ఞుండైతే
బ్రహ్మము నీవేరా జీవ బ్రహ్మము నీవేరా. ఎంత బాగుంటుందా పరమాత్మ అదే చెప్తా ఉన్నాయి కృష్ణ పరమాత్మ. ఇప్పుడప్పా ఈ శరీరం నువ్వు కాదు, ఈ పంచభూతాలు నువ్వు కాదు, ఇది మనసు నువ్వు కాదు, ఈ దేహమే నువ్వు కాదు, ఇదే యావతి నువ్వు కాదు, నీలోగా ఉండేట్లా చైతన్యమే నువ్వు. దాన్ని తెలుసుకో, అది తత్వం ఎరుగు, అది ప్రాజ్ఞుండైతే అదే ప్రజ్ఞానం బ్రహ్మ. ఉపనిషత్తు చెప్తా ఉంది, వేదం చెప్తా ఉంది, ఈ దేహం నువ్వు కాదు, ఇవాళ దీనిపైన మోహం పెట్టుకుంటావు అంటుంటని చెప్తూ ఈ చచ్చిండే వాళ్ళని గురించి నువ్వు పశ్చాత్తాపం పడొద్దు, చచ్చిపోయేట్ల వాళ్ళ గురించి మా తాత అని అనుకోవద్దు. ఈ పద్ధతి కాదు, రేపు మీ తాతను పోయేదే, అందరూ పోయేదే, దాన్ని నువ్వు శోకం పడొద్దు అంటుంటని పరమాత్ముడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు అర్జునుడికి, మనకందరికీ. అదే ప్రకారము ఈ శరీరము 7 దినాల్లో పోయేది గ్యారెంటీ. బాగా ఆలోచన చేయండి. 7 దినాల్లో ఉంటేమే సోమవారం ఇంకా భానువారంలోగా ఈ శరీరం పోతుంది. అంటే ఏమే శరీరానికి సావు ఉంది, అయితే లోగా ఉండేట్లా ఆ ఒక చైతన్యానికి ఆత్మకి సావు లేదు. అది అవినాశి, వాడు శాశ్వతుండు, నిత్యుడు, ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆ ప్రకారంగా వాడు సనాతనుడో సనాతనుడు. ఇప్పుడు అప్పుడు ఎప్పుడోడో కాదు, 1945 కాదు, 1922 కాదు, ఎప్పుడో సనాతనుడు. అట్లా ఓన్ని నువ్వు తెలుసుకోకుండా ఇది మోహం పెట్టుకొని ఏడుస్తావు, యుద్ధం చేయి, గెలుస్తావు నువ్వు అంటుంటని పరమాత్ముడు అభయమిచ్చాడు. ఈ ప్రకారంగా ఈ ఉపనిషత్తు చెప్తా ఉంది, అమృతస్య పుత్ర. ఉపనిషత్తు అమృతస్య పుత్ర అంటా ఉంది. దాన్ని మనం ఆలోచన చేయాల. ఉపనిషత్తు చెప్పిండేది కరెక్టు. మనము అయ్యో నేనెట్లా అమృతస్య పుత్రుడు అవుతాడు, నేను అమృతపుత్రుడు కాడే, నేను ఎప్పుడు ఏడ్చేదేనే. చిన్న దానికంతా ఏడుస్తారు కొందరు. 10 పైసలు పోనీ ఏడ్చేదే, 100 రూపాయలు పోనీ ఏడ్చేదే, లేదు 1000 రూపాయలు పోయినాను ఏడ్చేది. ఇది వద్దు, ఇట్లా ఏడుపులు వద్దు. ఉపనిషత్తు ఏం చెప్తా ఉంది, అమృతస్య పుత్ర, నువ్వు అమృతస్య పుత్రుడు. మనమంతా భాగ్యశాలీలు. అంటే ఏమే వేదాన్ని వినేవాళ్ళు, వేదాన్ని చెప్పేవాళ్ళు, జ్ఞానాన్ని చెప్పేవాళ్ళు భాగ్యశాలీలు. మనకి ఆనందం ఉంది, మనలోగా ఆనందం ఉంది. ఈ శరీరానికి 3 అవస్థలు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, 3 అవస్థలు. చూడండి, జాగ్రత్త అవస్థ. ఇప్పుడు మీరందరూ ఉండేది జాగ్రత్త అవస్థ. ఈ జాగ్రత్త అవస్థని ఇంకా బాగా తిని పడుకుంటాం. స్వప్నం వస్తుంది, ఎప్పుడో 10 ఏళ్ళప్పుడు, 5 ఏళ్ళప్పుడు, 8 ఏళ్ళప్పుడు ಯಾವುదో ఒక స్వప్నం వస్తుంది. అది దాని ఒక అవస్థ. అక్కడి ఇంకా సుషుప్తి అంటే నిద్ర. నిద్రలో ఇన్నేళ్ళు నేను నిద్రపోయినాను, ఇంకొద్దప్ప నాకు నిద్ర అంటనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? రూలే. నిద్ర అంటే ఆనందమే. నీలోగా ఆనందం ఉండేదాన్ని ఇంకా నువ్వు ఇప్పుడు ఆనందంగా ఉండవు. జాగ్రత్త అవస్థలను ఆ ఆనందాన్ని పొందు, అన్నీ ఇడిసి ఉండు. భక్తితో, భయభక్తులతో ఆ ఒక ఆనందాన్ని నువ్వు తెలుసుకొని చింతన చేయాల. తెలుసుకుంటే ఆనందము, తెలియకుండా ఉంటే దుఃఖం. ఎంత అక్కడ మనకి ఒక ఇది ఉంది. తెలిస్తే యావది తత్వాన్ని తెలిస్తే, జ్ఞానాన్ని తెలిస్తే ఆనందము. ప్రపంచాన్ని తెలిసి ప్రపంచాన్ని పట్టుకొని బాహ్య వస్తువులను పట్టుకుంటే దుఃఖము తప్పింది కాదు. ಎಂಡಿಂಗ್ಲ ಕೂಡ ಅಂಟೇನೆ ಪ್ರಾಣ ಪ್ರಯಾಣ ಅವಸಾನ ಕಾಲದಲ್ಲಿಯೂ ಸಹ ప్రాణం పోతూ ఉంటుంది. అప్పుడు కూడా ఇంకంతా 1 గంటకి శరీరం విడుస్తుంది. అప్పుడు కూడా వీడు చేసింది అట్లా పాప కర్ములు, దుష్కర్ములు
జ్ఞాపకానికి వస్తాయి. ఏడుస్తాడు, అయ్యో ఇట్లా చేయకుండా ఉండాల్సిందే. ఇప్పుడు అనుకుంటే ఏమి, అప్పుడే అనుకోవాల్సిందే. బాగా ఆలోచన చేయండి. ఇప్పుడే గోవింద ఎనభై ఓ వెర్రి మనసా, ఇప్పుడు గోవింద అనుకుంటా, ఇప్పుడు ఆ మాట ఈ మాట, పొరుగింటి మాట, పక్కింటి మాట, ఎదురింటి మాట చెప్పుకొని ఎప్పుడో అప్పుడు అవసాన కాలంలో కన్ను చూపు తగ్గింది, నోరు లేదు, తత్తరిపోతూ ఉంది, మాట్లాడే కూడా అయ్యలే. నెట్ కన్ను పడింది, ఎత్తి పెట్టండి అంటారు వాళ్ళు ఉండేటోళ్ళు. మేము ఇల్లుడల్లా అని వాళ్ళు బాధ వాళ్ళు. వీని బాధ ఏమే, నేను ఇట్లా చేసింది అట్లా చేసింది ఇదంతా చేసింది అంటనే వీడు కొన ఉసురు లాస్ట్ ఎండింగ్ డెత్ సమయంలో అప్పుడు కూడా ఏడుస్తాడు. ఎలా మొదటిని ఇంకా చేసిండ్లే, ఆనందాన్ని తెచ్చుకోండిలే, జ్ఞానాన్ని వినిండలేదు. శ్రవణ సమకాಲದಲ್ಲಿಯೇ మోక్ష, శంకరాచార్యుల మాట. శ్రవణ సమకాలದಲ್ಲಿ అంటే వినేట్లప్పుడే భక్తిగా శ్రద్ధగా వింటే అప్పుడే నీకు మోక్షము అంటాడు శంకరాచార్యులు. చెప్పిండేది నేను చెప్పిండేది కాదు, ఉంది శాస్త్రంలో. మనకి ಯಾವುದೇ శాస్త్రం, ఇది శాస్త్రం ప్రమాణంతే, భగవద్గీత ప్రమాణం మనకి. నేను చెప్పిండేది కాదు, మీరు చెప్పిండేది కాదు, వాళ్ళు చెప్పిండేది కాదు. మనకి శాస్త్రమే ప్రమాణం. ಯಾವ శాస్త్రమో, గీతా శాస్త్రమో, ఇంక వేరే లేవు. భగవద్గీత చెప్తా ఉంది, ఉపనిషత్తు చెప్తా ఉంది, నువ్వు శాశ్వతుండయ్యా, నువ్వు ఆనంద స్వరూపుడువయ్యా, నువ్వు జ్ఞానాన్ని తెచ్చుకోప్ప, ఇవాళ ఈ బాధలు పడతావు అంటుంటని చెప్తా ఉంటాను. దాన్ని వినకుండా ఎక్కడెక్కడో గమనం పెట్టుకొని ఎక్కడెక్కడో మనసు పెట్టుకొని పోతే దుఃఖం తప్పింది కాదు. అదే లాస్ట్ ఎండింగ్ టైంలో కూడా దుఃఖమిస్తుంది. శాస్త్రంలో చెప్తా ఉంది. మనకి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కొందరు పోయేటప్పుడు ప్రాణ ప్రయాణ సమయంలో దుఃఖంలో పోయిరే అని రాసి పెట్టినారు. జడభరతుందో అజామిందో ఎవరిదో ఒకటి కథ వస్తుంది. అదే ప్రకారంగా మనము ఒక శ్రద్ధా భక్తుల్ని ఇంకా వినాలి. స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ, స్థితి కిం సమాసేత అంటే ఒక శ్లోకం ఇస్తుంది. సమస్త కోరికల్ని, సమస్త సంకల్పాల్ని, రాగద్వేషాల్ని, అహంకారాన్ని, మమకారాల్ని, అసూయల్ని విడిచి ఉండ. దీంట్లో అంతా మొత్తం ఉంది. మనలో ఉండేవంతా ఇక్కడే ఉండే. సమస్త కోరికలు, ఏమేమో కోరికలు, లెక్కలేనని కోరికలు, ఆరని కోరికలు, తీరని కోరికలు. బాగా ఆలోచన చేయండి. అది అయ్యేళ్ళే పోయేళ్ళే. పండ్లు పడిపోయినాక పండ్లు తిరిగి వస్తాయా, వచ్చేళ్ళే. అయితే నాకు పండ్లు కావాలా అనేది కోరిక. ఇట్లా ఏమేమో ఉంటాయి ఈ కోరికలు, ఈ సంకల్పాలు కూడా అంతే. ఏమేమో సంకల్పాలు, ఆరని తీరని అనుభవించే కాకుండా ఉండేట్లా కోరికలు కూడా లోగా నిబిడి కృతమండి. అది మంత కాడిస్తాయి. ఏమే పోరు అంటారు. పోరు అంటే బాధ, చెప్పుకోనేకి లేదు. వాళ్ళకి చెప్తే వాళ్ళు పట్టించుకోరు, వీళ్ళకి చెప్తే నాకు తెలియదప్పా అంటారు. నీ బాధ నువ్వే పడుకో అంటారు. అట్లా అవి కొన్ని బాధలు అనుభవిస్తాడు, బాధపడతాడు, హింస పడతాడు. రాగం, వాళ్ళని చూస్తే అయ్యేళ్ళే, వీళ్ళని చూస్తే అయ్యేళ్ళే, వాళ్ళ మాట చెప్పతప్ప నాకే అంటారు. ఇలా లోగా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ద్వేషము, ఇది ఒక రామాయణం. ద్వేషం, వాళ్ళని చూస్తే అయ్యేళ్ళే, వీడిని చూస్తే అయ్యేళ్ళే. ఇది మనలోనే ఇవన్నీ పెరిగిండేదే, ఇవన్నీ మనమే పెంచిండేదే. ఇప్పుడు ఒకటి ఇడల్లా, నీకేమన్నా శాంతి కావాలంటే, నువ్వేమన్నా భక్తుడు కావాలంటే వీటిని అన్నిటినీ ఇడి, లేదు తగ్గించు, లేదు ప్రయత్నమన్నా చేయి. ప్రయత్నము చేయకుండా ఉంటే నీకు ఎట్లా ఫలిస్తుంది? అహంకారమో ఉండ. పెద్ద కారాలు, ఈ మిరపకాయలు, పచ్చిమిరపకాయల కారం, ఇది అహంకారం. నా సమానం లేదో, నేను చెప్పినాకట్ల మీరెంత అయినల్లా, ఇట్లా అవి ఏమేమో ఉంటాయి లోగా. మనిషి 60 కేజీలు 70 కేజీలు ఉంటే అహంకారము 70 కేజీలు ఉంటుందంట. ఎవరు పెద్దవాళ్ళు చెప్పిండి. బాగా ఆలోచన చేయండి. కొందరు ఉంటారు
కొందరు అంటారు, నా కూడా పత్రిక ఇచ్చి ఏంపా ఇట్లా సత్సంగం ఉంది రాప్పా అంటే ఇస్తే ఏం పని లేకుండా ఉంటే వస్తాంలే అంటారు ఒకరు. ఇంకో ఆయన అంటాడు, నా మాట వింటారా, ఈ మాట మేము ఆడేది, మేము సత్సారము సంఘం చేసేట్లా కార్యానికి రమ్మంటే నా మాట వింటారా మీరు? ఏడా ఇట్లా అహంకారాలంతా పెట్టుకుంటే అహంకారం ఉంటే జ్ఞానము లేదు స్వామి. బాగా ఆలోచించేయండి. పెద్దోళ్ళు కూడా చెప్పినారు, అహంకారం ఉంటే వానికి జ్ఞానం లేదు, వాడు అజ్ఞాని అని లెక్క. ఎలా? వాడు ఆ గూటంలో ఉంటాడు, తలికి ఎక్కిపోయి ఉంటుంది విషయము. విషయము? అహంకారము అనే విషయం. నా మాటను వినల్లా, నేను చెప్పిన గట్లు వినల్లా, నేనే పెద్ద అంటనేది అహంకారము వానికి సంకేతం. పెద్దగా పట్టుకొని ఉంటుంది, ఎనుము పట్టుకొని అట్లా. మమకారాలు చూడండి, ఇది ఒక మమకారం. నాది, నా వాళ్ళు, నా ఇదే రోగమే లోగా. ఈ మమకారాలు ఇవన్నీ ఉంటే వాడు స్థితప్రజ్ఞుడు కాదు అంటనే భగవద్గీత మనకి చెప్తా ఉంది సాంఖ్యయోగంలో. ఏమే స్థితప్రజ్ఞుడు ఎవరు అని అంటే శ్రీ బుద్ధదేవుడు, మన దేవుడు బుద్ధదేవుడు. మనం ఇక్కడ పెట్టింది ఎట్లా ప్రత్యక్షంగా కనపరిచేట్లా దేవుడు బుద్ధదేవుడు, శంకరాచార్యులు, శ్రీకృష్ణ చైతన్యులు, శ్రీ యేసుక్రీస్తు, ఇట్లా వాళ్ళు చిత్తప్రజ్ఞులు. దీనికి ఒక ఉదాహరణ చెప్తే బాగా అర్థమవుతుంది. వ్యాసుడు శుకుని పిలుచుకొని కొడుకుని శుక అంటనే మాట్లాడాలా అని పోతూ ఉన్నాడు. ముందర కొడుకు శుకుడు పోతూ ఉన్నాడు, వ్యాసులు ఇక్కడ పోతూ ఉన్నారు. ఇది బాగా అర్థం కావాలంటే ఇది ఒక చెప్తే బాగా అర్థమవుతుంది అని నా బాధ. బాగా ఆలోచించేయండి. వ్యాసులు పోతూ ఉన్నారు, శుక అని పిలుచుకొని పోతూ ఉన్నారు. అప్పుడు అక్కడ ఒక కుళ అంటే స్నానం చేసేట్లా ఒక ఇది నీళ్లు ఉండేట్ల జాగా, అక్కడ వాళ్ళు స్నానం చేస్తూ ఉన్నారు. ఎండాకాలము శుకుడు అట్లా వెళ్ళిపోయారు. వాళ్ళు స్నానం చేస్తూనే ఉండారు. అమ్మగారు వ్యాసులు పోయి అక్కడ దగ్గరికి వచ్చేపాటికే వాళ్ళు ఏం చేసిరే, వచ్చింది బట్టలకి ఎత్తుకోండి. అంటే మనం అర్థం చేసుకోవాల్సిండేది, శుకునికి ఆడ మగ అంటనే భావమే లేదు. బాగా అర్థం చేసుకోండి. వాళ్ళు స్థితప్రజ్ఞలు. స్థితప్రజ్ఞ అంటే ఏమి? ఆ ఒక మనస్సే లేదు, ప్రపంచం మనస్సు లేదు, పారమార్థిక మనస్సే, అంతా బ్రహ్మనిష్టే. సర్వం కల్విదం బ్రహ్మ అని దానికి ఉదాహరణ. అట్లా మాత్రం ఆయన స్థితి అట్లాది. శుకుని స్థితి అంత ఒక ఇది పెరిగిండే. వాళ్ళు స్థితప్రజ్ఞులు అంటనే చెప్పొచ్చు అంటనే భగవద్గీతలోనే ఉంది 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో వీళ్ళంతా అక్కడ వివరించినారు. ఈ వీళ్ళు పరమ భక్తులు. ఇప్పుడు కొందరు భక్తులు భాగవతంలోనూ వస్తారు. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, శుక, శౌనక, రుక్మాంగద. చూడ ఎట్లా భక్తులు, ఆ భక్తుల పేరు చెప్తే సంతోషము అవుతుంది, ఆనందము అవుతుంది, ఒక తర ఉత్సాహము అవుతుంది. ఎవరెవరో పేర్లు చెప్పుకొని మోదీ ఏమాయా అదేమో ఇవి చెప్పుకొని ఎందరో కాలాన్ని వేస్ట్ చేస్తారో అది కొంచెము బాధ. వాళ్ళు ఏమన్నా చేసుకొని మనకి వద్దు. ఎలా అంటే ఇక్కడ వచ్చే అనుకోసం చెప్తే ఇట్లా మహాత్ముల్ని, ఇట్లా భక్తులను తెలుసుకొని మనము జీవనం చేయాలా, మోక్షాన్ని పొందాల అంటుంటేనే మనకి ఇక్కడ సాంఖ్యయోగము ఈ శరీరం నువ్వు కాదప్పా, నువ్వు దీంట్లో ఉండే అట్లా ఆత్మ చైతన్యమే నువ్వు అంటనే చెప్పి జ్ఞానాన్ని పొందో. ఇది సమయం ఇప్పుడు చూడ, కళ్ళు ఉన్నాయి, నాదే తీసుకోండి. కన్నుంది, నోరుంది చెప్పేదాన్ని, చెవు మీరేమన్నా చెప్తే వినేదానికి చెవు ఉంది, అంగాలు ఉన్నాయి పారాడేకి బాగా అంగాలకు రెడీ. ఇవన్నీ దేవుడి చిండేటప్పుడు
అన్ని అనుకూలాలు ఉండేటప్పుడు పరమాత్ముని చింతన, పరమాత్ముని స్మరణ లేదు ఒక శ్రవణము ఇవాళ చేయకూడదు చెప్పేవాళ్ళు ఉండారు, మహాత్ములు చెప్తా ఉన్నారు. స్వాములు పాపం బాగేపల్లి ఇంకా వచ్చిండారు. మనం పిలిచిన దానికి మన పైన గౌరవము, మన పైన ఒక కరుణ. ఈ స్వాములకి ఎట్లా అంటే కరుణ జాస్తి వీళ్ళకి. అయ్యో వాళ్ళు పిలుస్తూ ఉన్నారు, పోయి మనలో ఉండేట్లా ఒక జ్ఞానాన్ని చెప్పుదాము అంటనే ఒక ఇది వాళ్ళకి ఉంటుంది. దాన్ని ఇంకా వాళ్ళు వచ్చిండారు, వాళ్ళు చెప్తారు. మనం భక్తిగా ఈయనే ఒక వాక్యం అన్నా కానీ ఒక సెంటెన్స్ అంటారు, ಯಾವುದೋ ఒక వాక్యం భక్తినే పట్టుకోండా ఒక సాధన ఏమో ఒకటి పట్టుకొని దాన్ని మనం నెలపొడవునా దాన్నే మననం చేస్తూ, మననం అంటే మేము మనసులో స్వాములు ఇట్లు చెప్పి దాన్ని తగ్గించాల. ఇప్పుడు కోపము తగ్గించాల, అహంకారము తగ్గించాల. ఆ మిరపకాయల కారం మాకొద్దు, దాన్ని ఇంకా కోపం వస్తుంది, కోపం ఇంకా ద్వేషం వస్తుంది, ద్వేషం ఇంకా అసూయ వస్తుంది, ఇట్లా ఏమేమో వస్తాయి. ఇట్లా వెంత మనం తగ్గించాలా అంటంటనే అనుకొని ఒకటే తగ్గిస్తే అప్పుడు అది మనకి శాంతిని ఆనందాన్ని ఇస్తుంది అంటంటని తనలో తాను ఆనందించాల. చూడండి బాగా ఆలోచించండి, తనలో తాను ఆనందించాల, తనలో తాను క్రీడించాల. అంటే ఏమే పరమాత్మని స్మరణ, ఆత్మవిచారం, బ్రహ్మ విద్య అంటే ఏమి అని మనలోగానే మనం చూడి స్వామి పరమాత్ముడు మనకి ఇవన్నీ ఇచ్చిన్నాడు. మంచి గాలి ఇచ్చిన్నాడు, మంచి ఆహారం ఇచ్చిన్నాడు, ఇవన్నీ ఇచ్చిన్నాడు. అట్లా పరమాత్మని నేను స్మరణ చేయాలా, వాని విభూతుల్ని తెలుసుకోవాలా. బాగా ఆలోచించేయండి, నోట్ దిస్ పాయింట్ అంట ఇంగ్లీష్లో. ఇట్లావి పరమాత్ముడు మనకి ఇచ్చిండేటప్పుడు, అన్ని అనుకూలాలు ఇచ్చిండేటప్పుడు మనం దాన్ని స్మరణ చేసేలే, క్రీడించేది లేదు. వాళ్ళు ఒక శ్లోకాన్ని చెప్పుకొని చూడ ఎంత బాగుంటుంది. అశోచ్య అన్నే శోచత్వం నాను శోచంతి పండిత. ఆ ఒక శ్లోకాన్నే తీసుకొని మనము మనసులో స్మరణ, మనసులో ఆ ఒక విచారం చూడ, మనసులో విచారం చేయి, సంతోషమే. ఇక్కడ ఇంకా ఒకటి వస్తుంది ఏమే, ఇప్పుడు బాగా ఆలోచన చేయండి. ఈ కొందరు భక్తులు ఈ ఒక నాగా ప్రతిష్ట, రాగిమాన్ ప్రతిష్ట, ఇంకో ప్రతిష్ట చేస్తారు. సంతోషమే, పుణ్యం వస్తుంది, మంచిదే, లేదు అనలే. అయితే దానికన్నా ఇంక కొంచెం ముందుకు పోయి మనసులో పరమాత్మని ప్రతిష్ఠ చేస్తే, మనసులో పరమాత్మని ప్రతిష్ఠ చేస్తే జన్మ జన్మాలకి వస్తుంది కదా. ఇది ఇక్కడే ఈ శరీరం ఉండే వరకే పోతుంది కదా ఇది అంటుంటేనే ఒక భక్తుడు అంటాడు. చూడండి ఎంత బాగుందో. చెయ్యి, మనసులో స్మరణ చేసేది ఎక్కువ, జన్మ జన్మాలకి వస్తుంది స్మరణ, భక్తి, ఇవన్నీ దానము, పరోపకారము, ఇవన్నీ జన్మ జన్మాలకి వస్తూ ఉంది కదా. అట్లా దాన్ని పట్టుకో, అట్లా దాన్ని నువ్వు చేసి నువ్వు ఆనందించు, నువ్వు మోక్షానికి పో, భక్తుడు కా అంటని మనకి పరమాత్ముడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఇప్పుడు చూడ ఒక ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఒక కురుడ అంటే గుడ్డోడు ఉన్నాడు అనుకోండి. ఆయనకేమో పాపం చేసి కండులు పోయిండే. ఆయన ముందర మంచి బుద్ధుని పూట చూపిస్తే ఏమన్నా సంతోషమైన, ఏమన్నా ఆయనకి హర్షము, ఉత్సాహమైన, ఏమన్నా ఆనందమైన, ఏమన్నా సంతోషమైన ఏమీ లేదు. అదే రీతి చూడండి, లక్ష్మీ పూట చూపించి ఆ కుడిని ముందర, గుడ్డోని ముందర, ఇది చూడప్ప ఎంత బాగుందో లక్ష్మి, ఎంత బాగుందో ఈశ్వరుని పూట చూపిస్తే వానికి ఏమన్నా మనసులో ఒక నవోన్మేష అంటారు. అంటే ఒక ఆనందం, ఒక సంతోషం, ఏమన్నా ఆయన ఏమీ కలగకుండా ఉంటాడు. అదే రీతిగా
చూడండి ఎంత బాగుంది చదువుతావా. చెవిటోని ముందర మంచి నాగస్వరం వాంచితే వానికి ఏమన్నా ఆనందం ఉందా? లేదు. లేదు, చెవిటోని ముందర మంచి భగవద్గీత శ్లోకాలు ఏమో 2, 3 చెప్తే వానికి ఆనందం ఉందా? లేదు. అదే రీతిగా అజ్ఞాని ముందర, అజ్ఞాని అంటే ఈ జనన మరణ ప్రవాహంలో సిక్కిపోయింది ఎట్లా వాడు, ఈ దేహమే నేను అనుకో ఉండేవాడు, ఎప్పుడూనూ భాష విషయాలనే పట్టుకొని దుఃఖపడేట్ల వాడు అజ్ఞాని. అజ్ఞాని ముందర జ్ఞానం విచారం చెప్పితే వానికి అది పొట్టలేదు. ఎట్లా చెవిటోరు ముందర మనం నాగస్వరం మూస్తే వాని సంతోషం అయ్యలేదో అదే రీతిగా అజ్ఞాని ముందర జ్ఞాన విచారణ నిత్య